Yeah. Yes, sir. A man has whiskey worth 22 rupees a liter and another lot worth 18 rupees per liter. Equal quantities of these are mixed with water to obtain the mixture of 50 liters. It's 16 rupees per liter. Find how much water of the mixture contains. You don't need to mix it, sir. Okay. A man has whiskey with 22 rupees per liter and 18 rupees per liter. ఈ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీ మిక్స్ చేశారంట. ఆ వచ్చిన దాన్ని ఈ 16 రూపీస్ దాంతో మిక్స్ చేసి 50 లీటర్స్ మిక్స్ తీసుకుంటే 16 రూపీస్ దాంతో ప్రైస్ వచ్చిందంట. అంటే ముందు అసలు ఈ రెండింటి క్వాంటిటీని ఈక్వల్ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి యావరేజ్ తీసుకుందాం. 22 + 18/2 అంటే 40/2, 20 రూపీస్. ఇది ఈ రెండింటికి యావరేజ్. ఈ పాయింట్ ఒకసారి చూడమ్మా. ఏం చెప్పా అంటే ఒక 22 రూపీస్ పర్ లీటరు, 18 రూపీస్ పర్ లీటరు, ఇవి విస్కీ ప్రైజెస్. ఇవి రెండింటిని మిక్స్ చేసి ఆ మిక్సర్ని ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ దీస్ ఆర్ మిక్స్డ్. ఈ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీస్ మిక్స్ చేసి that they are mixing with the water to obtain a mixture of 50 liters worth 16 rupees per liter. క్వశ్చన్ అర్థమైందా? ఈ 22ని 18 ఈక్వల్ క్వాంటిటీస్ మిక్స్ చేశారు. వచ్చిన మిక్సర్ ఉంది కదా, ఆ మిక్సర్ని వాటర్తో మిక్స్ చేశారంతా. దేనికి 50 లీటర్స్ మిక్సర్ వచ్చేలాగా. ఓకేనా? అయితే ఫైండ్ హౌ మచ్ వాటర్ ఆఫ్ ద మిక్సర్ ఈస్ కంటైన్స్. అంటే ముందు అసలు ఈ రెండింటి మిక్సర్ ప్రైస్ ఎంతో తెలియాలి. అండ్ మనం వాటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటర్కి ప్రైస్ ఉండదు కాబట్టి ఎలిగేషన్ చేద్దాం. ఈ 20 ఎలా వచ్చింది అర్థమైందా? ఏంటంటే ఈ రెండింటి మిక్సర్ అన్నమాట. ఫస్ట్ విస్కీ క్వాంటిటీ 1, విస్కీ క్వాంటిటీ 2. ఈ విస్కీ మిక్సర్ ఎంత 20 రూపీస్. ఓకేనా? దీన్ని బేసికలీ దే ఆర్ మిక్సింగ్ విత్ వాటర్. వాటర్ కంటే క్వాంటిటీ ఎంత 0 కదా. అండ్ వీఆర్ గెటింగ్ ఎ ప్రైస్ ఆఫ్ హౌ మచ్ 16. దెన్ లెట్స్ టేక్ ద కేసెస్. 0 - 16 అంటే ఇట్ విల్ బి 4. 20 - 16 అంటే sorry, this will be 16 4. Sorry, 16 4 అంటే విల్ గెట్ ఏ రేషియో 4:1. అంటే ఇది మొత్తం 4:1 రేషియోలో ఉండాలి 50 లీటర్స్లో. విస్కీ 4 parts, వాటర్ 1 part. 4 + 1 ఎంత? 5 parts 50 లీటర్స్ అమ్మా. 5 parts 50 లీటర్స్ అంటే ఈచ్ 1 part ఎంత? 10 కదా. అంటే 18 + 22 ఇది 40 లీటర్స్ కేసెస్లో. అంటే ఎగ్జాక్ట్ మిక్సర్ అదే తీసుకున్నాడు. అండ్ 1 part ఎంత? 10 లీటర్స్. 10 లీటర్స్ దే హ్యావ్ టేకెన్ వాటర్. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఓకేనా? ద రిమైనింగ్ పీపుల్, ఇస్ దట్ క్వశ్చన్ ఇస్ క్లియర్ యా? Yes, sir. Oh, wait. ఏం చెప్పాడు ఇక్కడ? నరేష్ మంత్లీ ఇన్కమ్ ఈస్ 30% మోర్ దాన్ దట్ ఆఫ్ రఘు. నరేష్ది రఘు కంటే 30% ఎక్కువ అంట. అండ్ రఘుస్ మంత్లీ ఇన్కమ్ ఈస్ 20% లెస్ దాన్ దట్ ఆఫ్ విశాల్. రఘుది విశాల్ కంటే తక్కువ అంట. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ నరేష్ అండ్ విశాల్ ఈజ్ 800, వాట్ ఈస్ ద మంత్లీ ఇన్కమ్? లుక్ ఎట్ ఇలాంటి క్వశ్చన్స్ అని ఏంటంటే డిపెండెంట్ పాయింట్ ఏదో తెలుసుకోవాలమ్మా. అంటే డిపెండెంట్ పాయింట్ ఏంటంటే నరేష్ మంత్లీ ఇన్కమ్ ఈస్ 30% మోర్ దాన్ రఘు. నరేష్ తెలియాలంటే ఎవరు తెలియాలి? రఘుస్ మంత్లీ ఇన్కమ్ ఈస్ 20% లెస్ దాన్ దట్ ఆఫ్ విశాల్. రఘు తెలియాలంటే ఏం తెలియాలి? విశాల్ తెలియాలి. డిపెండెంట్ ఎవరు ఇక్కడ? విశాల్. సో విశాల్ తెలియదు కాబట్టి విశాల్ 100 అనుకుందాం. ఇఫ్ ఐ నో ద విశాల్ ఈస్ 100, దెన్ ద నెక్స్ట్ ప్రీవియస్ పాయింట్ ఈస్ రఘు. రఘు ఈస్ 20% లెస్. 20% లెస్ అంటే కెన్ రైట్ 80%. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నరేష్. నరేష్ ఈస్ 30% మోర్ దాన్ దట్ ఆఫ్ రఘు. 30% దేనికంటే ఎక్కువ? రఘు కంటే ఎక్కువ. 10% అంటే ఇక్కడ 8 కాదు. 30% అంటే ఎంత? 10% 8. 30% అంటే 3 8 24 కదా. 104 అవుతుంది. అంటే వాళ్ళ ముగ్గురు ఈ రేషియోలో ఉంటారు. 104 80 100. కానీ ఇది కూడా మనం చేయక్కర్లేదు. వాడు చెప్పిండు మనకి ఏందని. డిఫరెన్స్ బిట్వీన్ నరేష్ అండ్ విశాల్ ఈజ్ 800. నరేష్ కి విశాల్ కి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 4%. 800. వాట్ ఈస్ ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రఘు? రఘు అంటే ఎంత? 80%. సో 4% 800 అంటే 4 200s కదా. 80 200s ఎంత? 16,000. మళ్ళీ చెప్పేదా? అర్థమైందా?
సింపుల్ అమ్మా, ఈ కేసెస్ అన్ని ఒకటే. డిపెండెంట్ ఎవడో తెలిస్తే ఆటోమేటిక్గా వాడి ముందోడు వస్తాడు, దాని ముందోడు వస్తాడు అంతే. నరేష్ తెలియాలంటే రఘు తెలియాలి, రఘు తెలియాలంటే విశాల్ తెలియాలి, విశాల్ తెలిస్తే రఘు వస్తారు, రఘు తెలిస్తే నరేష్ వస్తారు అంతే. ఓకే This one. Can anyone try that? Sugar is now being sold at 18 rupees per kg. During the last month, it cost was 25 rupees per kg. Find how much percentage of the family should increase its consumption as to keep the expenditure same. Basically గా ఏం చెబుతున్నాడు? Sugar now is being sold at 18 rupees per kg, and during the last month it was 25 rupees per kg. లాస్ట్ మంత్ 25 ఉందంట, ఇప్పుడు 18 ఉందంట. అయితే ఫైండ్ బై హౌ మచ్ పర్సెంటేజ్ ఫ్యామిలీ షుడ్ ఇంక్రీజ్ ఇట్స్ కన్జంప్షన్. షుగర్ ప్రైస్ తగ్గింది కదా అంటే సింపుల్గా మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు 100 రూపీస్కి ఎన్నో కేజెస్ వస్తాయి అనుకుందాం ఇనిషియల్గా. అంటే 25 into 18 అంటే కామన్ నెంబర్ ఏదైనా తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. 25 9 సార్ 250 కదా. 25 into 18 ఎంత? 450. 450 రూపీస్ ఎవ్రీ మంత్ వాళ్ళు 450 ఖర్చు పెడతారు అనుకుందాం. అంటే ఇనిషియల్గా ఎంత ఉంది, ఇప్పుడు 25 రూపీస్ ఉంది. అలాంటప్పుడు వాళ్ళు ఎన్ని కేజెస్ వాడాలి? 18 కేజెస్ వాడాలి. ఇప్పుడు 18 రూపీస్ వాడిందంటే 450 అంతే స్పెండ్ చేస్తున్నారంట. అంటే ఇప్పుడు ఎంత వాడాలి? 25 కేజెస్ వాడాలి. అర్థమైందా? అప్పుడైనా ఇప్పుడైనా ఎక్స్పెండిచర్ సేమ్. 450 ఎందుకు తీసుకున్నా అంటే 25 into 18 ఈజీ కాబట్టి తీసుకున్నాను. వాడు ఏం చెప్పా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 450 రూపీస్ స్పెండ్ చేస్తున్నాం అనుకోండి. ఈ 450 ఎంత తీసుకున్న తర్వాత 450 స్పెండ్ చేస్తున్నాను నేను. 25 రూపీస్ లెక్కన 450 అంటే ఎన్ని కేజెస్ వస్తాయి? 18 కేజెస్ వస్తాయి. ఇప్పుడు ఏం చెబుతున్నాడు, కేజీ 18 రూపీస్ అయిందంట, మీరు షుగర్ కన్జంప్షన్ పెంచుకోమన్నాడు. ఎందుకంటే నేను 450 స్పెండ్ చేస్తాను, దాని బదులు యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద షుగర్ కన్జంప్షన్. అది ఎంత పర్సెంటేజ్ పెంచుకోవాలన్నాడు. అంటే 18 రూపీస్ లెక్కన ఇప్పుడు 450కి ఎంత వస్తుంది? 25 కేజెస్. ఇందాకైనా 450 స్పెండ్ చేయాలి, ఇప్పుడైనా 450. స్టార్టింగ్లో 25 రూపీస్ కాబట్టి 18 కేజెస్ వస్తాయి. ఇప్పుడు 18 రూపీస్ కాబట్టి ఎన్ని కేజెస్ వస్తాయి? 25 కేజెస్ వస్తాయి. ఎంత కన్జంప్షన్ పెంచుకోవచ్చు, ఎంత పర్సెంటేజ్ అన్నాడు. 18 నుంచి 25 అవుతుందంటే ఎంత పెరుగుతున్నట్టు? 7 కదా. 7 upon 18. 7 by 18 into 100. Do it. How much it is approximately? 700 by 18 చేయండి సరిపోతుంది. 40 సార్ నియర్లీ. 40నా? 18 6 98 6 7 42. నియర్లీ 39 ఎంత వస్తుంది కదా. బట్ ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి. అంటే 38% వచ్చింది సార్ నాకు. షుగర్ ఈస్ నౌ బీయింగ్ సోల్డ్ ఎట్ 18 రూపీస్ పర్ కేజీ. డ్యూరింగ్ ది లాస్ట్ మంత్ ఇట్ వాస్ కాస్ట్ 25 రూపీస్ పర్ కేజీ. అంతే, కరెక్టే, ప్రాసెస్ కరెక్టేనమ్మా. అంతే. సో 38 సంథింగ్ ఎంత వస్తుంది? 38 39 నో ప్రాబ్లం. అంతే అంతే కరెక్టే. 700 by 18 ఎంత వస్తుంది తీసుకోండి. నేను చూస్తున్న ఆప్షన్ లేదు, మనం తప్పు చేసామని. నో ఫైన్, ప్రాసెస్ ఇస్ కరెక్ట్. 28% ఇచ్చారు సార్. నో దట్స్ నాట్ కరెక్ట్. యాజ్ పర్ క్వశ్చన్ అయితే అదే కరెక్ట్. యాక్చువల్గా 18 నుంచి 25 కేజెస్ కన్జంప్షన్ పెంచుకుంటున్నాం కాబట్టి బేసికల్గా యూ హ్యావ్ టు ఇంక్రీజ్ 7. లేదు క్వశ్చన్ ఇలా ఇస్తే అప్పుడు ఎంత అవుతుంది? 17 by 8 by 25 అంటే 7 by అంటే అప్పుడు 25% అవుతుంది ఇలా చేస్తే. ఎలా ఇనిషియల్గా 25 అండి, ఇప్పుడు 18 అనుకోండి, అప్పుడు తగ్గాలి కాబట్టి అప్పుడు ఏం రాస్తాను? రివర్స్ రాస్తాను కదా. ఆ కేసెస్లో 25 అవుతుంది, ఆ కేసులో తీసుకోవచ్చు. బట్ ఇది అలా కాదు కదా, రివర్స్ కేసు కాబట్టి ఇట్ బి ఫైన్. అంతే, 700 by 18 మా, దట్ ఈస్ కరెక్ట్. అది కరెక్ట్. ఎనీ డౌట్ హియర్? అర్థమైంది అసలు క్వశ్చన్ ఏమన్నా? అర్థమైంది. ఏంటిది? ఫైండ్ ఎ సింగిల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్ ఆన్ ద సిరీస్ ఆఫ్ 10 20 25. సో 3 కంటిన్యూస్ పర్సెంటేజ్ చేంజెస్ మా, అంతే. 100 మీద ఇప్పుడు 10% ఇంప్లిమెంట్ చేశాను అనుకోండి, 100 మీద 10 తీసేస్తే విల్ గెట్ 90. ఆన్ 90 యూ ఆర్ గివింగ్ 20% డిస్కౌంట్. సో 20% ఆన్ 90 అంటే ఇట్ విల్ బి 18 కదా, అంతేనా?
Yes, sir. 10% is 9, 20% you get 72. Next you have to implement 25%. 25% on this one. 25% అంటే by 4. By 4 ఎంత 18. Yes, sir. So let's add all the discounts. ఫస్ట్ కేసులో 10 ఇచ్చాను, సెకండ్ కేసులో 18 ఇచ్చాను, థర్డ్ కేసులో కూడా 18. అంటే 18 36 plus 10 46. దట్ ఈస్ అ సింగిల్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్. అర్థమైంది అది Sir. ఏం చేశాను? Yes, sir. ఒకసారి మళ్ళీ చెప్పు. It's a single equivalent discount of a series of 10%, 20% and 25% is equal to how much? ఆ మూడు డిస్కౌంట్స్ కలిపి అంటున్నాడు. ఫస్ట్ డిస్కౌంట్ ఇస్తాం 100 మీద ఇనిషియల్ వాల్యూ ఎంత కాబట్టి 100 అనుకుంటాం. 10% డిస్కౌంట్ ఇస్తే 10 on 100 is 10. నెక్స్ట్ వీఆర్ గివింగ్ 20% డిస్కౌంట్. 20% on 90. 20% on 90 అంటే సెకండ్ టైం ఇచ్చే డిస్కౌంట్ ఎంత 18. నెక్స్ట్ వీఆర్ గివింగ్ 25% డిస్కౌంట్. 25% on 72 అంటే ఎంత 18. 25% అంటే ఫస్ట్ కేసులో ఇది, సెకండ్ కేసులో ఇది, థర్డ్ కేసులో ఇది, మూడు కలిపి ఇచ్చే డిస్కౌంట్ ఓవరాల్ గా 46. ద 3 ఈక్వివాలెంట్ డిస్కౌంట్ ఇస్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ హౌ మచ్ దేర్ ఆస్కింగ్. సార్ ఇప్పుడు మనం 3 కాన్సిక్యూటివ్ చేసాం. అదైనా అదే -10, -20, -25 అదే చెప్పాను కదా. ఇదైనా అదే అట్లా చేస్తున్నాం. ఇప్పుడు మైనస్లు చేయాలి మీరు. మైనస్లు ఎందుకు? డిస్కౌంట్ కదా, లాస్ అన్నట్టు. మీరు ప్లస్ చేసి ఉంటారు ప్రాబ్లీ, మైనస్లు చేయాలి. సార్ ఇప్పుడు ఇది అంటే ఒకవేళ ఇదే ఈ 3 నెంబర్స్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి కాకుండా రైట్ సైడ్ నుంచి చేసిన సేమ్ ఆన్సర్ ఎలా చేసినా ఒకటే. కంటిన్యూస్ పర్సెంటేజ్ చేంజెస్ ఆర్డర్ తో సంబంధమే లేదు. మీరు నేను 10, 20, 30, 25 చేశాను కదా. ఇప్పుడు దీని మీద నేను 25, 20, 10 చేస్తాను చూడండి. 100 లోంచి 25 తీసేస్తే ఎంత 25 అంటే 75 వస్తుంది. నెక్స్ట్ కేసు ఎంత చేయాలి 20%. 20% అంటే ఎంత 15 అంటే 60 వస్తుంది. నెక్స్ట్ కేసు ఎంత చేయాలి 10%. 10% అంటే ఎంత 6. 25 plus 15 40. 40 plus 6 46. ఎటు నుంచి చేసినా ఒకటే. కంటిన్యూస్ పర్సెంటేజ్ చేంజెస్ అసలు ఆర్డర్తో సంబంధం లేదు. ఒక వాల్యూ మీద మీరు ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చి తర్వాత 30% డిస్కౌంట్ ఇస్తే ఏదైతే వాల్యూ వస్తుందో, మీరు 30% ఇచ్చి 20% ఇచ్చినా కూడా అదే వస్తుంది. ఎందుకంటే ఫార్ములా ఈజ్ A plus B plus AB by 100. AB రాసినా BA రాసినా ఫార్ములా అదే కదా. B plus A plus BA by 100 రాస్తే ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ కాదుగా, సేమ్ అంతే. ఓకేనా? ఓకే. Next one. If two pipes A and B can fill the cistern in 12 and 16 minutes respectively, both the pipes are opened together but 4 minutes before the cistern is filled. One pipe A is closed. How much time will the cistern take to fill? Two pipes A and B can fill the tank in 12 minutes and 16 minutes respectively. 12 minutes and 16 minutes respectively. ఇది A, ఇది B. క్వశ్చన్ అర్థం చేసుకున్నాం ముందు. Both fill pipes are opened together but 4 minutes before the cistern is full. ఇంకో 4 minutes లో అయిపోతుంది అనగా పైప్ A is closed. పైప్ A క్లోజ్ చేశారంట. అయితే హౌ మచ్ టైమ్ విల్ ద సిస్టమ్ టేక్ టు ఫిల్? ఇంకో 4 minutes లో అయిపోతున్నాను అది క్లోజ్ చేశారంటే దట్ విల్ టేక్ హౌ మచ్ మా? ఒకటి x అంటే ఇంకోటి x-4 చేసినట్టే కదా. ఆర్ యు గెటింగ్ దట్ పాయింట్? ఇంకో 4 minutes ముందు అది క్లోజ్ చేశారు. అంటే సింపుల్ గా మీకు ఇక్కడ పాయింట్ చెప్తాను. 12, 16 క్యాల్సియం ఎంత 48. 12 4s are 48. This will fill 4 liters per minute and 16 3s are 48. It will fill 3 liters per minute. ఇప్పుడు మనకి ఏం చెప్పాడు? బట్ 4 minutes బిఫోర్ ద సిస్టమ్ ఈస్ ఫుల్, వన్ పైప్ ఏ ఇస్ క్లోజ్డ్. హౌ మచ్ టైమ్ విల్ ద సిస్టమ్ టేక్ టు ఫిల్? అంటే దీనికంటే ఇది 4 minutes ముందు క్లోజ్ చేశారు. అంటే మీకు ఎక్స్లో చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. తర్వాత అనలైజేషన్ చెప్తాను. ఇది x-4 minutes వర్క్ చేస్తున్నట్టు, ఇది x minutes వర్క్ చేస్తున్నట్టు, అంతేనా? x-4 will work 4. It will work for all the x minutes, but it will fill at a rate of 3 liters. Yes or no? Now let's calculate x, and we have to fill how many liters? 48 liters. Now tell me what is that x? సెవెన్ ఎక్స్ కదా. 7x 16 అట్ తీసుకెళ్ళండి. ఎంత చేయండి? కాంప్లెక్స్ నెంబర్ వస్తుందా?
ఓకే ఫైన్, నాట్ ఎ ప్రాబ్లం. దట్ ఈస్ ద టైమ్ వాట్ విల్ ఎక్స్ విల్ టేక్ ఇట్. ఎక్స్ ఎంత వచ్చింది? 9/1/7. అంతే కదా. సో ఇంకో పాయింట్ చెబుతాను, ఇంకో వేలో చెబుతాను ఇదే క్వశ్చన్. ఇప్పుడు లాస్ట్ 4 minutes ఏ వర్క్ అవ్వట్లేదంటే బి ఒకటే వర్క్ అవుతున్నట్టు, అంతే కదా. అంటే లాస్ట్ 3 minutes ఎంత వర్క్ చేస్తుంది బేసికల్గా? ఇట్ విల్ వర్క్ అట్ ఎ రేట్ ఆఫ్ 3 liters. అంటే లాస్ట్ 4 minutes లో 4 3s ఎంత ఫిల్ చేసి ఉంటుంది? 12 ఫిల్ చేసి ఉంటుంది. లాస్ట్ 4 minutes బి ఒక్కటే కదా వర్క్ చేసింది. అంటే లాస్ట్ 4 minutes లో ఇది 12 liters ఫిల్ చేసి ఉంటుంది. అంటే దానికి ముందు ఇంకెంత మిగిలిపోయి ఉంటుంది? 36 liters. దట్ ఈస్ వర్కింగ్ బై బోత్ ఏ అండ్ బి టుగెదర్. అంటే 4 + 3 = 7. 36/7. అంటే both A and B are working for 5 1/7 minutes. After that B alone working for 4 minutes. Totally the time take it will be 9 1/7. ఇది కూడా అర్థమైందా? అర్థమైంది. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇదేమో నెంబర్ అనలైజేషన్, ఇదేమో ఎక్స్ ఫార్ములా తీసుకుని చేశాను. ఇది అర్థమైందా? x - 4 × x × 3. సార్ ఇది ఎల్సిఎం ని మనం ట్యాంక్ కెపాసిటీ అని ఎలా చెప్పొచ్చు సార్? ఎల్సిఎం అంటే ట్యాంక్ కెపాసిటీ. అంటే ట్యాంక్ కెపాసిటీ మనం ఏదైనా నెంబర్ తీసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఇంత ట్యాంక్కి ఇంత టైం పడుతుందని అనలైజ్ చేయాలి. అది ఎల్సిఎం ఎందుకు తీసుకున్నానంటే అది 12తో 16తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి. మీరు 48 బదులు ఏ నెంబర్ తీసుకున్నా ఒకటే. ఇప్పుడు నేను 100 తీసుకున్నా ప్రాబ్లం లేదు. 100 తీసుకున్నా ఏమవుతుందంటే 100 12తో డివిజిబుల్ కాదు కదా, 16తో డివిజిబుల్ కాదు కదా. మీరు ట్యాంక్ కెపాసిటీ నేను ఎంతే తీసుకున్నాను ఇంత తీసుకోకూడదు అంటే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, కాకపోతే ఆ తీసుకునేది ఏదో మనకి డివిజిబుల్ అయ్యేలాగా తీసుకున్నాను అనుకోండి, టైం అనలైజేషన్ ఈజీగా ఉంటుంది నాకు, అంతే. వాడు ఏం చదువుతున్నాడు? ఒకటి 12 minutes లో ఫిల్ అవుతుంది, 6 minutes లో ఫిల్ అవుతుంది. ఇప్పుడు 12కి 16తో కామన్గా ఫిల్ అయ్యే నెంబర్ ఏదో ఒకటి తీసుకుంటాను నేను. 12కి 16 కామన్గా అంటే 48 తీసుకున్నా. ఇప్పుడు 60 liters తీసుకుంటే వర్క్ అవుదా అంటే అవుతుంది, ఎందుకు కాదు. ఇప్పుడు 60 liters తీసుకుంటాను కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. ఫస్ట్ ఇది 12 minutes లో ఫిల్ చేస్తుంది అంటే పర్ మినిట్ 5 liters ఫిల్ చేస్తుంది. సెకండ్ ఇది తీసుకోవాలి, అది 16 minutes లో ఫిల్ చేస్తుంది అంటే 60/16 అంటే నాకు నెంబర్ కాంప్లెక్స్ అవుతుందా లేదా? ఎల్సిఎం ఎందుకు తీసుకుంటున్నారంటే ఎల్సిఎం అనేది ఆ రెండింటికి కామన్ మల్టిపుల్ చిన్న నెంబరు. సో పొరపాటు నేను 48 బదులు దానికంటే పెద్ద నెంబర్ తీసుకుంటే ఏమన్నా అవుతుందంటే ఏం కాదమ్మా. ఎల్సిఎం అని ఎంత చదువుతున్నా అంటే అది చిన్న నెంబర్ వస్తుంది అన్నట్టు. 96 తీసుకున్నా అనుకోండి, 96 తీసుకున్నా ఆన్సర్ అదే వస్తుంది, ఆన్సర్లో చేంజ్ ఏం లేదు. దీనికి నేను 96 తీసుకున్నా అనుకోండి, 12 8s are 96, 16 6s are 96. సేమ్ ఇప్పుడు x - 4 × ఇక్కడ నేను 8 రాసి ఇది 6 రాసి ఇది 96 రాస్తే 2 4s 2 3s 2 48s మళ్ళీ అదే వస్తుందా రాదా? ఏది రాసినా అదే, ఏం లే. కాకపోతే డివిజిబుల్ ఫ్యాక్టర్స్ ఎల్సిఎం తీసుకుంటే ఈజీ అవుతుంది, అంత ఏం లే. ఇప్పుడు అదేనా మీ డౌట్? ఎల్సిఎం ఎందుకు తీసుకుంటున్నాం కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అని? అదే సార్. ఇప్పుడు క్లియరా? ఏమన్నా డౌట్ ఉంది? క్లియర్. ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చమ్మా. అదే యూనిట్ వర్క్ మీద అయితే ఎలా చేయాలి? ఇక్కడ ముందు బోత్ ఏ అండ్ బి ఎన్ని మినిట్స్ లో తీసుకొని దానిలో 1/12 + 1/16 అట్లా ఏం లే. 12 ప్లస్ ఇది కదా ముందు క్లోజ్ చేసింది, x - 4/12 x/16 = 1. x ఎంతో చేయాలి, అయిపోయింది అంతే. ఈ స్టెప్ అర్థమైందా ఏం చేశాను? అర్థమైంది. ఇది పర్ మినిట్ 1/12 చేస్తుంది, అలా x - 4 minutes వర్క్ చేస్తుంది. ఇది పర్ మినిట్ 1/16 చేస్తుంది, అలా x minutes చేస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ట్యాంక్ ఈస్ కంప్లీటెడ్. సో 1 x చేస్తే మీకు సేమ్ అదే వస్తుంది. ఎంత వచ్చింది? 9 1/7. అదే ఓకే సార్. Two pipes can separately fill a tank in 20 hours and 30 hours respectively. 20 hours and 30 hours respectively. Both pipes are open, but the tank full is 1/3. Tank is 1/3 full. A leak develops in the tank through which 1/3 of the water supplied by both the pipes leak out. Okay, 1/3 పోతుంది. What is the total time taken? ఏమో ఇంకో 1/3 టైం ఎక్స్ట్రా తీసుకుంటుంది, అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ దానికి 20 minutes తీసుకుంటుందమ్మా, సెకండ్ దానికి 30 minutes తీసుకుంటుంది. రెండింటికి కలిపి ఎంత టైం తీసుకుంటుంది? రైట్ ఎల్సిఎం ఇది 60. ఇట్ విల్ గో 3, ఇట్ విల్ గో 2. ఇది పైప్ ఏ అనుకుందాం, పైప్ బి అనుకుందాం.
మీకు క్వశ్చన్ ఈజీగా అర్థమయ్యే చదువుతుంది. ఏబి అంటే పర్ అవర్ ఇది 3 లీటర్స్ ఫిల్ చేస్తుంది, పర్ అవర్ ఇది 2 లీటర్స్ ఫిల్ చేస్తుంది. అంతేగా పైప్ ఏ క్యాన్ ఫిల్ 3 లీటర్స్ పర్ అవర్, పైప్ బి క్యాన్ ఫిల్ 2 లీటర్స్. అంటే రెండు కలిపి ఎంత ఫిల్ చేస్తాయి? 5 లీటర్స్. ఎట్ రేట్ ఆఫ్ 5 లీటర్స్ టు ఫిల్ 60 లీటర్స్, హౌ మెనీ అవర్స్ ఇట్ విల్ టేక్? 12 అవర్స్. అంతేగా. ఇది ఫుల్ ట్యాంక్. యాక్చువల్గా లీక్ ఏం లేకపోతే ఫస్ట్ది 20 అవర్స్లో ఫిల్ చేస్తుంది, సెకండ్ 30 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఇద్దరు కలిపి అంటే ఇది 3 లీటర్స్ పర్ అవర్, ఇది 2 లీటర్స్ పర్ అవర్ కాబట్టి ఇద్దరు కలిపి 5 లీటర్స్ చేస్తారు. 5 at a rate of 60, sorry, at a rate of 5 to complete 60 అంటే దే విల్ టేక్ 12 అవర్స్. దిస్ ఈస్ టు కంప్లీట్ ద ట్యాంక్, ఫర్గెట్ అబౌట్ ద లీక్ లేకపోతే. అంతే కదా. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి, బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టు ఫిల్ ద ట్యాంక్ బట్ ద ట్యాంక్ ఈజ్ 1/3 full. A leak develops in the tank through which 1/3 of the water supplied by both the pipes leak out. So 1/3 pipe of the water వెళ్ళిపోతుందంట. అంటే ఇంకా 1/3 టైం ఎక్స్ట్రా పడుతున్నట్టేగా. ఆ 1/3 టైం కావాలి. బేసికల్గా ఫుల్ ట్యాంక్ ఎంత? 12 అవర్స్ కావాలి. 1/3 ట్యాంక్ ఎంత కావాలి? ఇంతే కదా. సో 3/4. సో 1/3 ట్యాంక్కి అందులో ఇంకో 4 అవర్స్ కావాలి. 12 + 4 హౌ మెనీ అవర్స్ ఇట్ విల్ టేక్ ఇట్? 16 అవర్స్. సింపుల్. ఆ 1/3 లీక్కి ఎక్స్ట్రా టైం పడుతుంది, ఆ టైం కలిపితే టోటల్ టైం వస్తుంది అంతే. ఆ +4 ఎందుకు రాసాను అర్థమైందా? అర్థమైంది. ఆ లీక్ వల్ల 1/3 పోతుంది కదా, ఆ 1/3 ఎక్స్ట్రా టైం పడుతుంది కదా నాకు. 1/3 ఆఫ్ ఏం కావాలి? టోటల్ టైం కావాలి. ఎందుకంటే పైప్ లో కదా అది. 1/3 ఆఫ్ ద టైం, 1/3 ఆఫ్ ద 12 అవర్స్, 1/3 ఆఫ్ ద 12 అవర్స్ అంటే 4 అవర్స్. అంటే 12 + 4 16 అవర్స్ ఇట్ విల్ టేక్ ఇట్ బికాస్ ఆఫ్ ద లీక్. ఓకే సార్ 1/3 ఫిల్ అయిన తర్వాత లీక్ డెవలప్ అయింది కదా సార్? అవును, మిగతాది పోయేటప్పుడు ఆ 1/3 పోతుంది కదమ్మా. అంటే యాక్చువల్గా మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1 + 1/3 వరకు జరుగుతున్నట్టు అక్కడ. ఒకసారి మళ్ళీ చూద్దామండి. ట్యాంక్ ఈజ్ 1/3 full. A leak develops in the tank through which 1/3 of the water supplied by both the pipes leak out. సో ఎంత వాటర్ పోతుందంట? 1/3 ఆఫ్ ది వాటర్ పోతుందంట. సో లీక్ డెవలప్ అయింది 1/3 ఫిల్ అయినాక. ఓకేనా? ఆ లీక్ డెవలప్ అయినాక ఎంత వాటర్ పోతుందో అది కదా మనకు కావాల్సింది. లీక్ డెవలప్ అయినా సరే నాకు ఎప్పుడైతే లీక్ ఎప్పుడైతే నాకు ఎందుకు, ఆ లీక్ లో అసలు ఎంత వాటర్ పోతుందో నాకు కావాలి కదా. ఇప్పుడు నాకు స్టార్టింగ్ లో లీక్ పడి అందులో హాఫ్ వాటర్ పోయినా ఎక్కువ అవుతుంది, లేదా ఎండింగ్ దాకా వచ్చి పెద్ద లీక్ పడి హాఫ్ వాటర్ పోయినా పోతుంది కదా. నాకు ఎంత వాటర్ బయటకు పోతుందో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. కాన్సెప్ట్ 1/3 పోతుంది సార్. అంతే కదా. ఆ 1/3 ఆఫ్ ది కన్ఫ్యూజన్ చేయడానికి 2 1/3 పైన పాయింట్స్ రైజ్ చేశాడు అంతే వాడు. బేసికల్గా 1/3 ఆఫ్ ద వాటర్ సప్లైడ్ బై ద బోత్ ద పైప్స్ ఇస్ లీక్ అవుట్. ఈ 1/3 పోయింది కాబట్టి ఆ 1/3 నేను ఫిల్ చేయాలి అంతే కదా. అంటే బేసికల్గా ఫుల్ వర్క్ 1 అనుకో, నాకు ఇప్పుడు ప్లస్ 1/3 వర్క్ అవుతుంది, అంటే 4/3 ఆఫ్ ది వర్క్ అవుతుంది. దట్ ఈస్ అ పాయింట్. 4/3 ఆఫ్ 12 అవర్స్ ఇది చేయాల్సింది యాక్చువల్గా. 4 4s are 16 అవర్స్. ఓకేనా? ఓకే సార్. 1/30.31, 31.32, 32.33, 1/89.90. సార్ అది పాయింటా లేకపోతే మల్టిప్లై సింబల్? అదే అర్థం కాలే నాకు కూడా. నేను ఇప్పుడే చూస్తున్నాను క్వశ్చన్. పాయింట్ అయి ఉంటుందమ్మా, ఎందుకంటే డెసిమల్ కాదు. పాయింట్ అయితే బేసికల్గా ఒకసారి నేను మళ్ళీ చూసి అవుతాను ఆన్సర్ పంపిస్తానికి. పాయింట్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ గెట్ డెఫినెట్లీ 0 అయ్యారు. ఎందుకంటే ఇన్ని డెసిమల్స్ కేసెస్లో 0.9, 0.8 యాడ్ అయ్యే కొద్దీ డెఫినెట్లీ ఐ థింక్ యూ డోంట్ గెట్ మోర్ దాన్ 0 కంటే ఎక్కువ వచ్చి క్యాన్సర్ అయితే లేదు. సో డెఫినెట్గా ఆప్షన్ అయితే ఆప్షన్స్ 1/45, 1/50, 1/60 అలా ఇచ్చేసి. అవునా? ఆప్షన్స్ ఒకసారి చూస్తారా సార్? 1/45, 1/50, 1/48, 1/35. 89, 90 ఇంటూస్ అయితే కామన్ చేయొచ్చు. 30.31, 31.32. డెసిమల్స్ కామన్ తీసిన 31, 32, 33, 34. I think it will be decimals. వీటికి యావరేజెస్ వస్తాయి జనరల్గా.
ఓకే, ఈ కాంపౌండ్ డివిడెండ్ కేస్. ఓకే, ఒకసారి నేను ఇది ఎక్స్ప్లెనేషన్ రాసి పంపిస్తాను. థింక్ కాంపౌండ్ డివిడెండ్ కేసు వర్క్ అవుతుంది అనుకుంటా ఇక్కడ. సరే క్యాలిక్యులేషన్ చేసే పని ఏమి ఉండదు. ప్రాబ్లీ ఇట్ విల్ బి ఈ కాంపౌండ్ డివిడెండ్ కేసెస్ ఏదో ఫార్ములా ఇంప్లిమెంటేషన్ అయి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ టైం వేస్ట్ ఎందుకు, నేను అనలైజ్ చేసి మీకు ఒక సొల్యూషన్ పంపిస్తాను, సింపుల్ సొల్యూషన్. ఓకేనా, ఐ షేర్ ఇట్, నో ప్రాబ్లం. ఓకేనా, C by BDF. It will be 3/4. My cases అన్ని 3 same number వస్తుంది. No problem in that. Same you will get 3/4. సార్ అంటే డైరెక్ట్ గా A = 3, C = 3, E = 3 అని అనుకోవచ్చు సార్. దట్స్ ఇట్, నో ప్రాబ్లం. అన్ని 3x లే కదా. మీరే అడగకుండా వాడు ఏమైనా అంటే A + 2B + 3C అని అడిగితే అప్పుడు చేయలేం, అప్పుడు కష్టం అవుతుంది. దట్ డజంట్ వర్క్. ఆ కేసు వర్క్. ఇది 3x 4x కదా. 3x 4x అనుకున్నా అనుకోండి, ఇట్ విల్ వర్క్ డైరెక్ట్లీ. సేమ్ 3x అన్ని 3x కదా, ఇంటూ 3 కాంబినేషన్. ఇక్కడ 2A + C 3D + B ఉంది అనుకోండి, దట్ వీ కెనాట్ ఫైండ్ అవుట్. ఆ కేసెస్ మనం చేయలేం, ఎందుకంటే ఇక్కడ అన్ని ఇప్పుడు 3x అన్ని 3 అనుకోవడమే, సేమ్ అదే నెంబర్ కాబట్టి. సో డైరెక్ట్లీ వీ కెన్ గెట్ 3 × 3 బై సేమ్ 3 × 4 అనుకోవడమే. 3 క్యాన్సిల్ అయిపోతే విల్ గెట్ 3/4 అగైన్, సేమ్ నెంబర్ యూ విల్ గెట్. ప్రాబ్లమ్ ఇన్ దట్. సో ఈ సేమ్ ఇలానే అయితే మళ్ళీ 2A + C 3B + D అంటే అలాంటి కేసెస్ మళ్ళీ ఐడెంటిఫై చేయలేం. దట్ విల్ బి డిఫరెంట్ కేస్. అలాంటి కేసెస్ చేయలేం కూడా, ఎందుకంటే ఈ 3:4 రేషియో అనేది ఏ నెంబర్ అయినా అవ్వచ్చు అమ్మా. వీ కెనాట్ డిసైడ్ టు వన్ పర్టికులర్ నెంబర్. ఎందుకంటే 3:4 రేషియోలో X ప్లేస్లో 2 అనుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది, X ప్లేస్లో 3 అనుకుంటే ఇంకో ఆన్సర్ వస్తుంది. వెన్ యూ టేక్ మల్టిపుల్ తీసుకున్నప్పుడు ఇట్ విల్ బి సేమ్, అదే రేషియో వస్తుంది. అదే రేషియో ఎలా అర్థమైందా? అర్థమైంది. The same ratio will get it, no problem in that. Okay na? ఇంకా ఉన్నాయా ఇంకోటి? ఓకే సార్, లాస్ట్ ఫైనల్. ఇంకోటి ఉందా దీనికి ముందు? సార్ మొత్తం 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఓకే. x⁴ - 727 x⁴ + 1 = 0. Then what is the possible value of x - 1/x? 727 x² x⁴ x³ స్క్వేర్ ఎంత? x² + 1 x⁴ 2/8 8 + -1 అంటే డివిడెండ్ కేసు చేస్తే -2 వస్తుంది. -1 -2 8. ఇది కూడా సేమ్ ఫార్ములా అనుకుంటా. ఓకే, దిస్ వన్ ఆల్సో విల్ షేర్ ఇట్ మా. ఐ థింక్ ఫార్ములా చేసి లెంత్ కాకుండా ఇంకా ఇలా చేయాలంటే ఇదైనా లెంత్ అవుతుందా? ఇంకా షార్ట్ కట్. ఓకే, ఐ షేర్ ఇట్. ఇంకా లెంతీ మోడల్ వస్తుంది. x - 1/x ఎక్స్పాండ్ చేస్తే పెద్దది అవుతుంది. ఐ థింక్ ఫార్ములా ఏమైనా ఉంటే చేసి అవుతాను మీకు. ఓకేనా, ఐ షేర్ ఇట్. దిస్ వన్ అండ్ ఇంకోటి 30.1 కదా. సో దట్ ఐ షేర్ ఇట్ మా. ఈ 2 క్వశ్చన్ షేర్ చేస్తాను. కొంచెం ఈజీ ప్రాసెస్, ఈజీ అప్రోచ్. ఐ షేర్ ఇట్. ఇది ఎక్స్టెండ్ చేయొచ్చు కానీ ఐ థింక్ ఎక్స్టెన్షన్ అర్థమైందా? ఈ ఎక్స్టెండ్ చేయొచ్చు కానీ ఎక్స్టెండ్ చేస్తే పెద్దది అవుతుంది కేసు. ఐ థింక్ చిన్న క్వశ్చన్కి అంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఎందుకు. ఇంకా బెటర్ వే x⁴. Okay, white time waste. I'll share it, ma. I'll do it and I'll share it, no problem. How many numbers are there from the 500 to 750, including both, which are neither divisible by 3 or 11? 500 to 750 ante including 2 ante there will be 251 numbers. How many are divisible by 3 or 11? So first 3 multiple check cheyandi, last 3 multiple check cheyandi. Depend upon that we can check the 3 kada. So first 3 multiple anta 3 multiple ante sum 3 multiple 501 kada. Okay sir. 501 అంటే 5 + 1 6 3 multiple. లాస్ట్ 600 నుంచి బిలో ఇలా చెక్ చేయండి, ఈజీ అవుతుంది. 600 is a 3 multiple. Okay sir. So 501 to 600 including 750 కదా.
So 750, including 750, let's check how many 3 multiples are there. So 501 to 750 ante exactly how many numbers are there? 250, yeah? 251. So let's check 250 by 3. ఎంత వస్తుంది? 83. 83 80? 200 66 1 by 3. 66 Yes, sir. అంటే 67 అవుతుంది. ఎందుకు? ఇంక్లూడింగ్ 750 కదా. ఓకే 67 అవుతున్నట్టు. సిమిలర్గా 11 మల్టిపుల్ చెక్ చేయండి. ఫస్ట్ 11 మల్టిపుల్ ఏంటి? చెక్ ఇట్ ఫస్ట్ 11 మల్టిపుల్, నాట్ ఎ ప్రాబ్లం. 502 ఫస్ట్ 11 మల్టిపుల్ లాస్ట్ 11 మల్టిపుల్ చెక్ చేయండి. అలా చేస్తేనే ఈజీ అవుతుంది మీకు, ఎందుకంటే డివిజన్ చేసే అన్ని ఫ్యాక్టర్స్ కావు కదా. ఫస్ట్ 11 మల్టిపుల్ ఫైవ్ నాట్ 2 డివిజిబుల్ కాదు కదా. 503 504 505 506 I think 506 is divisible. I think let's check. 11 4 5 plus 6 11. Yes sir. 5 plus 6 5 plus 6 11 కదా. So 506 లాస్ట్ లో చూడండి అలాగే. Sir 748 sir. 748. 506 to 748 and how many numbers are there? So do that cases. That will be easy for you. sir. 242 na? 242. 22. Including that one. 23. 67 plus 23. 70, 90. 90 వచ్చినాయా? The 3 and 11 common multiples. 33 multiples అని ఉన్నాయి వీటిలో. Neither divisible by 3, neither divisible by 11. So 11 and 3. 3తో కాదంటే 6 కేసెస్ కూడా చెక్ చేయాలి కదా. ఓకే, ఇలా లెంత్ అవుతుంది. ఆల్ ద 3 includes 6. All the 3 includes 9. 6 3 అంటే అన్నీ వస్తాయి. 11 అంటే 11కి మల్టిపుల్స్ ఏమి రావు కదా. అండ్ 3 and 11 కామన్ మల్టిపుల్ కేసెస్. Including 33. 33 all divisible by 11. 151 వచ్చింది ఆన్సర్. అదే సార్. 51 అంటే ఆల్ ద 33 and 90 కేసెస్. 90 వచ్చిన నెంబర్స్ ఎన్ని వచ్చినాయి మనకి? 251. సార్ 251 అంటే 151 అంటే 100 వచ్చినాయి మల్టిపుల్స్. ఇంకా కామన్ మల్టిపుల్స్ ఏం మిస్ చేసాము? 3 అని చేసాం. 3 అంటే ఆల్ వి గెట్ 3. 3 అంటే 6 వచ్చినట్టే, 9 వచ్చినట్టే. విల్ గెట్ 27 ఆల్సో. 3 6 అంటే all the cases we get it. Automatically we'll get all the 3 multiples. I think 161 వస్తాయమ్మా. ఇవైతే 90 వచ్చినాయి మనకైతే. ఓకే, I'll check it. Otherwise మా ఆన్సర్ అయితే 161 వస్తుంది. We'll check it. అదేనా డౌట్ యాక్చువల్గా?
ఎలా చేయాలని అసలు నాకు ఐడియా కూడా రాలేదు సార్. అంటే ఇవే తీసుకోవాల్సిన ప్రాసెస్ అయితే ఇదే యాక్చువల్లీ. ఐ థింక్ వి గెట్ 1 మోడల్ చూసినా కానీ ఇది మోడల్ చూడలేదు సార్, అందుకని. డివిజిబుల్ నాట్ డివిజిబుల్ బై 3 అంటే ఉంది. ఏదైతే డివిజిబుల్ అవి తీసేస్తే నాట్ డివిజిబుల్ బై 3 అనే కదా మిగతా కేసు అన్ని. ఇప్పుడు 3 మల్టిపుల్స్ తీసేసానంటే ఆటోమేటిక్లీ ఆల్ ద 3 మల్టిపుల్స్ ఇఫ్ ఐఎమ్ సబ్ట్రాక్టింగ్ అంటే 3 వెళ్ళిపోతాయి, 6 వెళ్ళిపోతాయి. అంటే ఆటోమేటిక్లీ 3 మల్టిపుల్స్ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ 6 ఆల్సో. 3 అని వెళ్ళిపోతాయి, 6 వెళ్ళిపోతాయి, 9 వెళ్ళిపోతాయి, 27 వెళ్ళిపోతాయి, 18 ఆల్ ద కేసెస్ వెళ్ళిపో. 11 అంటే 11, 22 అని వెళ్ళిపోతాయి. వీటికి కామన్ మల్టిపుల్స్ అంటే 33 అంటే 3, 11 తీసుకున్నా అంటే అన్నీ వెళ్ళిపోతున్నట్టే, ఎందుకంటే అవి ఇండివిజువల్ నెంబర్స్ కాబట్టి, కామన్ నెంబర్స్ ఏం లేవు కాబట్టి. దట్స్ వై ఐమ్ చెకింగ్. మ్యాక్సిమం మనకు 90 వస్తాయి. ఎనీవే ఇది కూడా ఒకసారి నేను చదువుతాను, బట్ మ్యాక్సిమం విల్ గెట్ 90 అంతే. రెండు కలిపి 90 వచ్చినాయి. 90 తీసేస్తే వీ హ్యావ్ టు గెట్ 161 యాక్చువల్లీ. ఓకేనా? మీకు చదువుతున్న 2 క్వశ్చన్స్ ఏంటి? వన్ మోర్ ఇస్ దిస్ వన్, ఇంకోటి 1/29.30. సో దిస్ వన్ కదా 1/30.31. ఓకే, ఐల్ షేర్ దీస్ 2 క్వశ్చన్స్ హియర్. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అదర్ దాన్ దట్ రిమైనింగ్ పీపుల్? సార్ ఒక డే 2 ఎల్సిఎం హెచ్సిఎఫ్ లో హోంవర్క్ క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి. అందులో అంటే స్క్వేర్ రూమ్ ఉంది, అంటే రూమ్ డైమెన్షన్ సార్. ఓకే, దాంట్లో ఎన్ని టైమ్స్? ఒకసారి క్వశ్చన్ చదువుతారా? సార్ ఓకే. The minimum number of square tiles that can be fixed in the floor of a room measuring 4.5 meters into 3.25 meters. Minimum number of square tiles that can be fixed in the floor. ఓకే, మినిమం నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్. ఓకే, సో స్క్వేర్ టైల్స్ మినిమం కావాలి. స్క్వేర్ టైల్స్ మినిమం కావాలంటే టైల్ ఏరియా మ్యాక్సిమం ఉండాలమ్మా. ఇప్పుడు మీరున్న రూమ్ ఉంది, మీ రూమ్ లో 4.5 meters by 3.25 meters అవి రూమ్ మెజర్మెంట్స్ అనుకోండి. ఇప్పుడు ఆ రూమ్ లో తక్కువ, దట్ మీన్స్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ దే రిక్వైర్డ్ మినిమం నెంబర్ ఆఫ్ టైల్స్. మినిమం నెంబర్ ఆఫ్ టైల్స్ అంటే అది L/B కదా రూమ్. సో లెంత్ విడ్త్ మ్యాచ్ చేసే స్క్వేర్ టైల్ తీసుకోవాలి. రెండింటిని మ్యాచ్ చేసే స్క్వేర్ టైల్ అంటే దీంట్లో మాక్సిమం లెంత్ తీసుకోవాలి, దీంట్లో మాక్సిమం లెంత్ తీసుకోవాలి. సో మాక్సిమం ఎంత తీసుకోవాలి? నెంబర్ ఆఫ్ టైల్స్ తక్కువ ఉండాలి. ఇప్పుడు నాకు రూమ్ లో టైల్స్ తక్కువ కావాలంటే టైల్ పెద్దది ఉండాలి, అంతేగా? ఐ నీడ్ టైల్ ఏరియా మాక్సిమం, అంతే కదా? ఎంత తక్కువ టైల్స్ కావాలంటే అంత పెద్ద టైల్ తీసుకోవాలి, అంతే కదా? సో దట్ టు స్క్వేర్ టైల్ తీసుకోవాలి. ఇప్పుడు తక్కువ టైల్ తీసుకోవాలంటే ఒకటే టైల్ వేయమంటే రూమ్ మొత్తం ఒకటే టైల్ వేసేస్తాను, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ స్క్వేర్ టైల్స్ కావాలంటే టైల్ని ఎలా బ్రేక్ చేయాలి? లెంత్ని విడ్త్ని బేస్ చేసుకొని స్క్వేర్ టైల్ బ్రేక్ చేయాలి. అంటే లెంత్లో విడ్త్లో ఉండే కామన్ ఏరియా తీసుకోవాలి. అంటే ఇండైరెక్ట్గా ది ఆస్కింగ్ టు టేక్ ఇట్ హెచ్సిఎఫ్. ఓకే సార్, అదే అంటే హెచ్సిఎఫ్ ఎందుకు కన్సిడర్ చేసామని అడుగుదాం అనుకున్నాం సార్. హెచ్సిఎఫ్ ఎందుకు తీసుకున్నామంటే 450, 325 ఎందుకు తీసుకున్నామంటే డెసిమల్స్ కాబట్టి. సో లెంత్ లో విడ్త్ లో ఉండే కామన్ లెంత్ తీసుకుంటే అప్పుడు టైల్ ఏరియా పెద్దది వస్తుంది. ఎంత పెద్ద టైల్ వస్తే అన్ని తక్కువ టైల్స్ పడతాయి. ఓకే సార్, అదేనా పాయింట్? అంతే సార్. ఓకే, ఇంకా ఎనీ డౌట్స్? Any doubts here? And that 3 questions I'll share it here. I think third maximum 161 ఉంటుంది. Anyway, I'll check it one more time and do that. And 30, 31 and ఇంకోటి X power ఏదో ఉంది కదా, that I'll share it. ఇంకా other people, any doubts? సార్ పర్మ్యూటేషన్ కాంబినేషన్స్ లో ఒక క్వశ్చన్ సార్. Yeah, read out. I'll do that. No problem. Out of 20 natural numbers, Okay. one is selected at random. The probability that it is either an even number or a prime number is? Out of 20 numbers? Out of 20 natural numbers, one number is selected at random. First 20 natural numbers. Okay, first 20 The probability that it is either an even number or a prime number is? ఈవెన్ నెంబర్ కానీ ప్రైమ్ నెంబర్ అయ్యే కానీ కేసెస్ ఏమంటున్నాడు అంటే అది ఇది 2 కేసెస్ కావాలి. ఎడిషన్ అని కదా. ఈవెన్ నెంబర్స్ ఏంటి? 10 ఉంటాయి కదా, 2 to 20 అంటే
2 4 6 8 2 4 6 8 10. ఏగా 10 ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7 11 13 17 19. ఇవి 10 ఉన్నాయి, ఇవి 8 ఉన్నాయి. కాకపోతే 2 రెండిట్లో ఉంటుంది కదా. ఓకే సార్. ఒకసారి తీసేయాలి కదా, ఒకసారి కౌంట్ చేయాలి. 10 + 8 18లో ఒకటి తీసేస్తే ఎంత? 17/20. మీ డౌట్ ఏంటి ఇందులో? నాకు అర్థం కాలేదు. టెల్ మీ వాట్ ఇస్ ద డౌట్ ఎగ్జాక్ట్లీ. అది ఎలా అర్థం కాలేదు సార్. 17 ఎలా తీసుకున్నాను అనేది అర్థం కాలేదా? ఓ ఈవెన్ ప్రైమ్ ఎలా తీసుకోవాలని అర్థం కాలేదంటారా? వన్ ఇస్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ అంటే ఈదర్ ప్రైమ్ ఆర్ ఈవెన్ అంటే అర్థం కాలేదు సార్. అంటే 10 ఫ్యాక్టర్ 8 ఫ్యాక్టర్ తీసుకొని చేస్తే రావట్లేదు సార్. ఓకే, అన్ని ఈవెన్ నెంబర్స్, అన్ని ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్ కానీ ప్రైమ్ నెంబర్ కానీ ఏదో ఒకటి పిక్ చేయమన్నాడు. అంటే అసలు ఉన్న ఈవెన్ నెంబర్స్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటి, అందులో ఏది పిక్ చేసినా సరిపోతుంది కదా. ఈవెన్ నెంబర్స్ మొత్తం కలిపి 10 ఉంటాయి, ప్రైమ్ నెంబర్స్ కలిపి 8 ఉంటాయి. ఆర్ కదా, ఆర్ అంటే యాడ్ చేయాలి. 10 + 8 18. 18లో ఏమవుతుందంటే 2 అనేది 2 సార్లు కౌంట్ చేస్తాను. ఈవెన్ నెంబర్స్లో కౌంట్ చేస్తాను, ప్రైమ్ నెంబర్స్లో కౌంట్ చేస్తాను. కానీ ఒకసారి కౌంట్ చేయాలి కదా నేను, అందుకే నోట్ తీసేస్తున్నాను. 18 - 1 17. నౌ క్లియర్? ఓకే సార్. ఓకే ఫైన్. ఇంకా